మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. కొన్ని గంపలకు బకెట్లకు బాంబులు వేసుకొని వచ్చేవాళ్ళం. అంటే వాళ్ళ ప్రత్యర్థులను అరెస్ట్ అంటే వాళ్ళను అటాక్ చేయడానికి కానీ వాళ్ళు కాపాడుకోవడానికి కానీ ఆ విధంగా ఒక కుటీర పరిశ్రమలాగా ఉండే రోజులు అవి. సో అలాంటి సందర్భాలు కూడా చూసాం. అవి మళ్ళీ డిఫీజ్ చేయడం అవన్నీ చేసాం. సో ఫ్యాక్షన్ అనేది కూడా చాలా చేసిన తర్వాత మంచి మంచి ఆఫీసర్లు, ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్స్ ఆ రోజుల్లో మంచి పోలీస్ ఆఫీసర్లు పనిచేసిన తర్వాత ఈరోజు కడప జిల్లా అనేది కూడా ఫ్యాక్షన్ ఫ్రీ, అంటే ఫ్యాక్షన్ లేకుండా పూర్తిగా శాంతి భద్రతలు కలిగి ఉన్నాయని చెప్పచ్చు. సార్ తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్గా నేను అక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ కమలాపురం ఎర్రగుంటలో కూడా పనిచేస్తాను. నేను అక్కడ పనిచేసినప్పుడు మైసూర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు టెన్యూర్లో నేను అక్కడ 3 years పనిచేస్తాను. ఆ రోజులు కూడా అంతే. కానీ అప్పటికి ఇప్పటికీ ఏమంటే కొద్దిగా రాజకీయంగా కూడాను చాలా ఒత్తిళ్ళు అప్పుడు తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు పోల్చుకుంటే ఆఫీసర్ల సపోర్ట్ కూడా చాలా జోరుగా ఉండేది. ఆఫీసర్లు ఎట్లా ఉండాలంటే, నువ్వు వెళ్ళవయ్యా, యూ క్యారీ ఆన్, నువ్వు చేయాల్సిన ఉద్యోగం నువ్వు చేయి, మేము ఉన్నాం నీ ఎంబడి అని చెప్పేవాళ్ళు. ధైర్యంగా పనిచేసినాం. అంటే పనిచేయడం అంటే మామూలుగా పనిచేయలేదు. కొన్ని సందర్భాల్లో ఫ్యాక్షన్ లీడర్లను కొడితే వాళ్ళ అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. అంటే అక్కడ ఒక్కటి ఫ్యాక్షన్ కానీ ఒక సమస్యను పరిష్కారం చేయాలనుకుంటే పోలీస్ ఆఫీసర్ యొక్క ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. రెప్యుటేషన్ అంటారు. అతను ఇంపార్షియల్గా ఏ ఒక్క వైపు ఒక వర్గానికి కానీ ఇంకోటి కానీ సపోర్ట్ చేయకుండా తను గన పని చేయగలిగితే ఎవరైనా కూడా అతన్ని సపోర్ట్ చేస్తారు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, లిఫ్ట్ చేస్తే అంటే ఒక విలేజ్కి పోయి లిఫ్ట్ చేస్తే ఈక్వల్గా ఇక్కడ ఒక లీడర్ని అటువైపు ఒక లీడర్ని తీసుకొచ్చి చేసేవాళ్ళం. అప్పుడు అదర్ సైడ్ వాళ్ళు ఏమి అడిగేవాళ్ళు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఏమైంది అంటే, ఇద్దరిని పట్టకపోయినాడు సార్. మరి ఇద్దరిని పట్టకపోతే ఏం చెప్తామయ్యా అనేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఇద్దరికి కూడా ఎవరైతే ఇద్దరిని ఒకటే లాకప్లో వేసేవాళ్ళం. అవునా? అదన్నీ ఒకటే లాకప్ లోపల మరి కొట్టుకోరా అక్కడ? అంటే ఆ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అంటే ఆ బాధ్యతలు ఆ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. ఇటువైపు లిఫ్ట్ చేస్తే 10 మంది అంటే 10 మందిని కలిపి ఒకటే డిఫరెంట్ లాకప్లో పెట్టేసేవాళ్ళం. అంటే ఈక్వల్గా, అంటే ఎక్కడ ఇంపార్షియల్గా పనిచేసే రోజుల్లో ఫ్యాక్షన్ కంట్రోల్ అయింది అప్పుడు. సో పోలీస్ ఆఫీసర్కి బేసిక్గా ఉండాల్సింది ఏమంటే, యూ షుడ్ బి ఇంపార్షియల్. సార్, మీరు ఆఫీసర్ సపోర్ట్తో ఆ కార్యక్రమం చేశారు కదా, ఇదే నేపథ్యంలో ఒక లాకప్ డెత్ అక్కడ పబ్లిక్ కానీ పోలీస్ కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మీ ఆఫీసర్లు కానీ సపోర్ట్ చేశారా? ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ జరుగుతున్న టైంలో. సార్ మంచి క్వశ్చన్ అడిగారు. 97 నేను చిన్నసేపు సబ్ ఇన్స్పెక్టర్ని. మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు, దొరగారు డీజీ గారుగా ఉన్నారు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ కేసులో తండ్రిని వేరే కొన్ని కారణాల వల్ల కొడుకే చంపిస్తాడు. సో అతన్ని ట్రేస్ చేసి తీసుకొస్తాము. అరెస్ట్ చేసే క్రమంలో అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసే టైంలో లాకప్లోనే, అంటే పోలీస్ కస్టడీలోనే అతనికి స్ట్రోక్ వచ్చి చనిపోతాడు. బై ఆల్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కస్టోడియల్ డెత్, బట్ లీగలైజ్డ్. మేము అతన్ని ఎక్కడ కూడా హరాస్ చేసింది కానీ ఇంకోటి కానీ లేదు, చనిపోయినాడు. సో ఈ పరిస్థితుల్లో అప్పట్లో నాకు ఎస్పీగా ఉన్న సార్ ఎవరైతే తిరుమలరావు గారు, మహానుభావుడు, ఆయన అవుట్రైడ్గా సపోర్ట్ చేశారు నాకు. ఎందుకు సపోర్ట్ చేశారు అంటే, దెర్ ఈజ్ ఎ రీజన్. బికాస్ అన్నీ మెడికల్ ఎవిడెన్స్ ఏముంది, ఏదైనా ఇంజరీస్ ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అంటే అటాప్సీ అయిన తర్వాత రీజన్ ఏమి అనేది క్లియర్ కట్గా ఉంది. అప్పుడు ఈవెన్ డీజీ గారికి కూడా మా ఎస్పీ గారు అప్పుడు తిరుమలరావు గారు, సార్ ఈ ఆఫీసర్ చాలా మంచి ఆఫీసర్, ఇతను ఏమి తప్పు లేదు అని ఆయన చెప్పగలిగినాడు. చెప్పి నన్ను సస్పెండ్ చేయమని వచ్చినా కూడా నన్ను కాపాడినాడు. ఆ రోజుల్లో అప్పుడు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా నేను అక్కడ పనిచేసిన క్రమంలో, నేను చెంచౌక్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళు ఈవెన్ అపోజిషన్ గ్రూప్ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి, సార్ మీదేం తప్పులేదు, మా ఎమ్మెల్యేలకు చెప్తాము, అసెంబ్లీలో ఇది రేజ్ చేద్దామని చెప్తాం సార్ అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. మీడియా సోదరులు మీలాంటి వాళ్ళు కూడా వచ్చి, సార్ మీ తప్పులేదని మాకు తెలిసింది, మీకు అగెనిస్ట్గా రాయమని చెప్పారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఏ పోలీస్ ఆఫీసర్ అయితే
పబ్లిక్ యొక్క కష్టాలు అర్థం చేసుకొని ఎవరైనా సరే అర్థం చేసుకొని పబ్లిక్లో మమేకమయ్యి పబ్లిక్ గమనిస్తుందండి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ లెవెల్లో పబ్లిక్ చాలా దగ్గరలో ఉంటాం మనం. అవును, చాలా చూస్తారు పబ్లిక్, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. ఈయన ఈ కేసు ఏం చేసినాడు, ఆ కేసు ఏం చేసినాడు, న్యాయం చేస్తున్నాడు అని చూస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ ఏ టైం ఒక రెప్యుటేషన్ వచ్చి ఈ ఎస్ఐ గారు చాలా మంచోడు అంటే ఆ ఎస్ఐ కష్టం వస్తే పబ్లిక్ ఎంటర్ ఉంటుంది. అదే అప్పుడు నాకు 97లో జరిగింది. సబ్సిక్వెంట్గా నేను చెప్పదలుచుకున్నామంటే ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో మీడియా కానీ ఇంకోటి కానీ సోషల్ మీడియా కానీ అంత యాక్టివ్గా లేదు. బట్ ఈరోజు ఉన్నా కూడా ఈరోజు పోలీస్ ఆఫీసర్లు కూడా చేయాల్సిందేమంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు చేసే ఉద్యోగం పర్ఫెక్ట్గా చేసుకుంటే వాళ్ళు సేఫ్గానే ఉంటారు. సో అది కడపలో జరిగిన విషయం. సార్, కడపలో మీరు ఉమేష్ చంద్ర గారు, ద్వారకా తిరుమల గారు పనిచేశారు. వీళ్ళ దగ్గర ఈ ఇద్దరు పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఇద్దరు ఆఫీసులో అంటే డిఫరెంట్ పర్సెప్షన్లో కనిపిస్తాయి, ఇద్దరు దగ్గర నేర్చుకుంది ఏంటి? ఉమేష్ చంద్ర సార్ దగ్గర నేను పనిచేయలేదు. ఉమేష్ చంద్ర సారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తిరుమలరావు గారు అక్కడికి తీసుకున్నారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఉమేష్ చంద్ర గారు కడప జిల్లాకు వచ్చిన తర్వాత ఆయన పనిచేసిన తర్వాత అంటే రెండుగా తీసుకోవచ్చు, పూర్తి తర్వాత వెనక. ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఫ్యాక్షన్ అనేది దాన్ని రూపు మాపేస్తానంటే మామూలుగా కాదు. మామూలుగా అంటే కేవలం అరెస్ట్లేనండి, కౌన్సిలింగ్ అంటారా? అన్నీ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆయన కూడా హైకోర్టులో ఆయన మీద కూడా చాలా కేసులు పడ్డాయి. బట్ ఆయన కూడాను సాధ్యమైనంత వరకు కొన్ని సందర్భాల్లో ఆయన ఫస్ట్ ఈ వాజ్ ఏఎస్పీ పులివెందుల. ఆయన ఫస్ట్ పులివెందులకు వచ్చి ఆయన రిపోర్ట్ చేసుకుంటే ఆయన ఆహారం ఎట్లా ఉంటుందంటే బాడీ కొంచెం ఆయన చూడంగానే ఈయన చాలా యాక్టివ్ అనిపించడు మనిషి. అట్లా ఉంటారు. ఆయన చాలా గొప్ప మనిషి కదా, చాలా గొప్పోడు. అప్పుడు అనుకున్నారు ఆ రోజుల్లో ఏంటబ్బా ఈయన సార్ ఎంతున్నాడు, ఈయన పులివెందుల ఏఎస్పీగా ఏం పని చేయగలడు అనిపిస్తుంది. బట్ ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం కడప ఎస్పీగా వచ్చిన తర్వాత కూడా ఆయన బాంబ్స్ కానీ వెపన్స్ కానీ ఫ్యాక్షన్ లీడర్ని కౌన్సిలింగ్ చేయటం కానీ, అసలు ఫ్యాక్షన్ లీడర్స్ అనేవాళ్ళు జిల్లాలు వదిలి పారిపోయారు, దాంట్లో ఏం డౌట్ లేదు. అంటే ఆయన పనిచేసిన విధానం అది చాలా టఫ్గా ఉన్నారు. తిరుమలరావు గారు వచ్చినప్పటికే చాలా వరకు ఫ్యాక్షన్ కంట్రోల్. కానీ తిరుమలరావు సార్ వచ్చిన తర్వాత తిరుమలరావు సార్ టైంలోనే రాజారెడ్డి గారు మర్డర్ అయింది. ఆ టైంలో జరిగింది. అది కూడా చాలా క్రూషియల్ పీరియడ్. అప్పుడు కూడాను సార్ ఎస్పీ గారు కూడాను తిరుమలరావు గారు పాపం పులివెందుల రోడ్లో లాఠీలు పట్టుకొని ఉద్యోగం చేయాల్సి వచ్చింది, లాటరీ యాక్ట్ చేయాల్సి వచ్చింది ఆయన యాజ్ ఏ ఎస్పీ. అంటే డ్యూటీ అంతా హార్సన్ అయింది, ఎక్కువ చాలా గొడవలు పెద్దగా అయినాయి ఆ రోజు. ఎందుకంటే రాజారెడ్డి గారు మర్డర్ అయిన తర్వాత అంతా ఎక్కువ జరిగింది అక్కడ. అప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి తిరుమలరావు గారు కూడా ఒక కానిస్టేబుల్ లాగా, ఒక ఎస్ఐ లాగా పాపం ఆయన లాఠీ పట్టుకుని ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా ఉండింది సార్. బట్ ఒక్కసారి కడప ప్రజలు కూడా నాకు తెలిసి ఈ ఫ్యాక్షన్ ఉంటే ఎట్లుంటుంది, లేకుంటే ఎట్లుంటుంది అనేది కొద్దిగా వాళ్ళకి అర్థమైంది. చాలా గ్రామాల్లో మేము అప్పట్లో ఎస్ఐగా నేను పోయినప్పుడు చాలా గ్రామాల్లో ఏమయ్యేదంటే ఎక్కడ మనకు మగవాళ్ళు కనపడేవాళ్ళు కాదు, అంతా జైల్లోనే ఉండేవాళ్ళు. అట్లుండేది. అంటే ఒక మర్డర్ కేసులో ఒకసారి రిమాండ్ అయితే 40 మంది 50 మంది ఒక గ్రూప్ వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవైపు మగవాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అట్లా ఉన్న రోజులు అవి. సో ఆ పరిస్థితుల్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేసే విషయంలో మాత్రం ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఆఫీసర్స్. ఓకే సార్, మీరు కడపలో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారు? నేను యాక్చువల్గా కడప, కమలాపురము, ఎర్రగుంట కలిపి 6 ఏళ్ళు చేశాను. తర్వాత రాయచోటి, మైదుకూరు ఇన్స్పెక్టర్గా చేశాను. రాయచోటిలో 2.5 years చేశాను. రాయచోటి కూడాను చాలా ఎక్సలెంట్ పబ్లిక్. మొత్తం కడప జిల్లాలో ఎంత సర్వీస్ ఉంటుంది మీరు? నేను దగ్గర 10 ఏళ్ళ పని చేశాను. సార్, ఆ కేసులో ఎలాంటి మీకు క్లూస్ లేవు? ఇప్పుడు టెక్నికల్గా సపోర్ట్ కూడా ఉంటుంది? లేదు. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, లేదా పబ్లిక్తో ఉన్న ఫ్రెండ్షిప్తో వచ్చింది? అది రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ టుడే మనకు మీరు అన్నట్టుగా ఇప్పుడు టెక్నికల్గా చాలా సపోర్ట్ ఉంది. ఆ రోజుల్లో ఉండేవి కాదు. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 97. ఆ రోజుల్లో ఉండేవి. కానీ ఆ రోజుల్లో డిపార్ట్మెంట్కి బలం అంతా కానిస్టేబుల్స్ ఉండేవి, జంప్స్. ఎందుకంటే నేను ఈరోజు కూడా చెప్తుంటాను, డిపార్ట్మెంట్లో హీరోలు కానిస్టేబుల్స్. పోలీస్ వాళ్ళే కదండి. అదే అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకుంటాను, నా కానిస్టేబుల్ చేసింటాడు.
నేనే కదా ముందుకు వస్తాను, మీడియా ముందుకు వచ్చి నేను డిటెక్ట్ చేస్తాను. బట్ అది కాదు. ఆ రోజుల్లో కానిస్టేబుల్స్ వాళ్ళకు విలేజ్ లెవెల్లో బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేది. వాళ్ళు ఎలాంటి నెట్వర్క్ చెప్పేవాళ్ళంటే మనమే ఆశ్చర్యపోతాం. ఒక కానిస్టేబుల్, సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్ ఉండేవాడు. ఆయన ఎప్పుడూ కూడాను యూనిఫామ్లో ఉండడు. ఆయన పంచె కట్టుకుంటాడు, టవల్ వేసుకుంటాడు, సంతలో తిరుగుతుంటాడు. ఆయన ఉద్యోగం అది. మేము ఆయన డిస్టర్బ్ చేయము. ఆయన్ని పోలీస్ స్టేషన్ అని అడగము. ఆయన ఏం చేస్తాడు, పోయి పంచె కట్టుకుంటాడు, అంతా గ్రామాల్లో ఇక్కడ అక్కడ పల్లెల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన సంతలో తిరుగుతుంటాడు, బ్రహ్మాండం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. విలేజ్ పోలీస్ అయినా విలేజ్ వెళ్తాడు, మాట్లాడుతాడు, అందరితో పరిచయాలు పెట్టుకుంటాడు, మాట్లాడుతాడు. తర్వాత ఏమిటి, మేము కూడా ఆయన ఎప్పుడు అడిగేవాళ్ళం కాదు, ఎక్కడున్నావు అని అడిగేవాళ్ళం. పేరు కూడా గుర్తుంది, పెద్ద ఎర్రన్న ఆయన పేరు, కమలాపురం ఏరియా. సో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానిస్టేబుల్స్ అండి మెయిన్. నేను నా ఉద్దేశంలో డిపార్ట్మెంట్ రన్ కావాలన్నా కూడా ఈరోజు కూడా కానిస్టేబుల్స్ దే ఆర్ హీరోస్. సార్, ఇన్స్పెక్టర్గా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? ఇన్స్పెక్టర్గా నేను కర్నూలు టౌన్ సేగ్ ఉన్నప్పుడు, మీకు అబూ సలీం పాస్పోర్ట్ కేసు తెలుసా? అబ్బో, తెలీదు. తెలుసు కదా, దాని ఐవోన్ నేనే. మేమే డిటెక్ట్ మోనికా బేడి గారు వచ్చి, మోనికా బేడి ఆ కేసు చేసాం. అప్పుడు మా సార్ అప్పుడున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీ కాదు, మాకు సంజయ్ సార్ వచ్చినప్పుడు. సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. పిఎస్ఆర్ ఆంజనేయులు చేసింది ఎవరు? అదే అంటున్నా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళిపోయిన తర్వాత సంజయ్ సార్ వచ్చాడు. అవును. తర్వాత నేను వెళ్ళాను అక్కడికి టౌన్ సిఏగా. అప్పుడు డిటెక్ట్ చేశాం ఈ కేసు. కాదండి, పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్న టైం ఎవరున్నారు అప్పుడు ఎస్పీ? ఇంత ముందే అయింది. ఎవరు అప్పుడు ఆఫీసర్? అప్పుడు ఎస్పీ గారు, పిఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనే కదా. ఆయన సాధారణ పాస్పోర్ట్ ఇష్యూ చేసినప్పుడు ఎస్పీ గారు, ఎస్పీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ సంతకం పెట్టాలి కదండి. అవును. ఆయనకు తెలిసి పెట్టారా లేదంటే ఓవర్లుక్లో వెళ్ళిపోయిందండి? అక్కడ ఒక రెండు విషయాలు ఉంటాయి. నేను ఉంటాను, నా ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. నా ఇన్స్పెక్టర్ గారు ఫైల్ తెస్తారు. ఏం బాబు బాగుందంటే నేను చేస్తాను. అది రెగ్యులర్ ప్రాసెస్లో పోతుంది. మనం చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఈవెన్ దీంట్లో కూడా ఈ అబూ సలీం పాస్పోర్ట్ కేసులో కూడాను పాస్పోర్ట్ క్లర్కు తర్వాత ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఫిజికల్గా ఒక డోర్లోకి వెళ్ళి ఆ అడ్రస్లో మనిషి ఉన్నారో లేదో చూసి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అట్లా ఒక బేసిక్గా ఒక పర్టికులర్గా ఆ ప్రెమిసెస్ గురించి ఈ మనిషి అక్కడ ఉన్నాడా లేదా అని చూడాల్సిన బాధ్యత. అక్కడ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా వెరిఫికేషన్ చేయలేదు. ఎప్పుడైతే ఆ వెరిఫికేషన్ సరిగ్గా జరగలేదు, సబ్సిక్వెంట్గా హెడ్ కానిస్టేబుల్ నమ్ముతాం. ఆయన అంటాడు, అవును అయ్యా నేను పోయినా అంటాడు. నువ్వు పోలేదని చెప్పలేదు. అవును. ఆ రోజుల్లో 2001 or 2001లో జరిగింది అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్ ఇయర్. సో దాన్ని బేస్ చేసుకుని మొత్తం అంతా ఫైల్ రన్ అయిపోయింది. సబ్సిక్వెంట్గా అది కూడాను ఒక హోటల్లో పనిచేసే బేరర్ నేమ్ అన్నమాట. దాంతో తీసుకున్నాం. ఫోటో మాత్రం అబూ సలీం ఉంది. అవును. అంటే కర్నూలులో ఎందుకు ఎంచుకున్నారండి వాళ్ళు పాస్పోర్ట్కి? కర్నూలు ఎంచుకోవడం అంటే రెండు విషయాలు దాంట్లో. అప్పుడు ఆ రోజు మాకు వచ్చిన సమాచారం ఏమంటే, ఎవరైతే ముంబైలో ఉన్న చక్కని సెకండ్ క్యాడర్ లీడర్ రియాజు సమ్ పేరు, అతనికి ఒకసారి ఎయిర్పోర్ట్లో కర్నూలుకు సంబంధించిన ఒక ఫ్రూట్ మర్చెంట్ పరిచయం అన్నాడు. ఓకే. సో క్యాజువల్గా ఏముంది, ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అబూ సలీం అంత పెద్ద ఉంటే వాళ్ళు కూడా భయపడరు. క్యాజువల్గా చెప్పినారు, క్యాజువల్గా ఏదో పాస్పోర్ట్ అన్న ఇదన్నా చేసేసిన వాళ్ళకు కూడా తెలియకుండా, వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఫైనల్ లాస్ట్లో అబూ సలీం ఫోటో పెట్టేయడం అట్లా జరిగింది. ఆ కేసు చాలా పూర్తిగా డిటెక్ట్ చేసాం. బ్రహ్మాండమైన కేసు, కన్విక్షన్ కూడా వచ్చింది. అవును, కన్విక్షన్. ఓకే. పాస్పోర్ట్ కేసు ఒకటి. తర్వాత అండి